అస్సలు తగ్గేదేలే. తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎంతో మంది మనసుల్ని గెలుచుకున్న లవ్లీ కపుల్ లాస్యా అండ్ మంజునాథ్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళ తెచ్చావే నీలా. హే, పిల్లల్ని తీసుకొని రాలేదా? లేదక్క. అయ్యే, పిల్లల్ని చూసినప్పుడల్లా నా ఏజ్ గుర్తు చేస్తా. ఊరుకో, యూట్యూబ్ లో అంతా మొత్తం కనిపించేస్తూనే ఉంది. కానీ అందరూ అడుగుతున్నారు ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని నన్ను అడుగుతున్నారా? నిన్ను అడుగుతున్నారక్క. మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఒకవేళ నిన్ను అడిగితే నన్ను చూపించు. ఎనీవే, హార్టీ వెల్కమ్ టు ద షో. మీరిద్దరు మాత్రమే కాదు, ఇంకో ఇద్దరు కపుల్స్ కూడా రానున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. తమ అండర్స్టాండింగ్ తో, ఎనర్జీతో వీళ్ళకి ఎవరు అసలు పోటీ రాలేరు అనిపించేటువంటి శివజ్యోతి అండ్ గంగులు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారు? మంచిగా బాగున్నారు. అసలు ఫుల్ అందరు గ్లామర్ కొడుతున్నారు. కానీ మీరు నలుగురు మాత్రమే కాదు, ఇంకో ఇద్దరు కూడా రానున్నారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఎక్కడున్నా సరే 100% ఎంటర్టైన్మెంట్ అందిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తూ ఉండేటువంటి రాకేష్ అండ్ సుజాత. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. మీ అందరికీ రాగానే మంచి ఫ్రూట్స్ తో స్వాగతం పలకాలి అని చెప్పి ఇద్దరు తీసుకోవాలి జంటగా. అమ్మా, ఇవి రెండు మన ఇంటికి ప్యాక్ చేయమ్మా. మొగుడు పెళ్ళాలు వచ్చిన తర్వాత కొన్ని వింత గేమ్లు ఉంటాయి. మీరు వాళ్ళని చూడొద్దు, వాళ్ళు మిమ్మల్ని చూడరు. మీరు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళ కళ్ళు పెట్టి యాపిల్ మొక్కు తినండి. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. పళ్ళు కడుక్కోలే, వాసన వస్తుంది. పళ్ళు కడుక్కోలేదు. సుజాత పళ్ళ వరుస ఎలా ఉంటుంది తెలుసా? దానిమ్మ పళ్ళల్లా ఉంటాయి దానిమ్మ పళ్ళు. ఎప్పుడన్నా దగ్గరకు వచ్చి ప్రేమగా ఒక ముద్దు పెట్టమని చెప్పేశానంటే నువ్వు పెట్టుకున్న పళ్ళు కాదు, నీ ఒరిజినల్ పళ్ళు ఉన్నప్పుడు నాకు చెప్పు అంటే. నువ్వు నాతో చెప్తే చెప్పావు గానీ ఇంకెవరితోనూ ఇలాంటి అబద్ధాలు చెప్పకు. 4 నెలల పాప లోపలుంది. పండు సాక్షిగా 12 బిడ్డ ఇచ్చారు, ఇంకేంటి? అమ్మో, ఇంకా ఆయన అదే రైమింగ్ లో వెళ్ళి పండుకి ఏమేమంటాడో మీరు తొందరగా వెళ్ళిపోండి. మేము పెళ్ళాలని విడిగాను మొగుళ్ళని విడిగాను ఆడిస్తున్నాము.